హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. హైదరాబాద్ సరౌండింగ్లో ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ గుర్తొచ్చే హైవే ముంబై హైవే. అసలు ముంబై హైవే పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక సైడ్ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఒక సైడ్ బెంగళూరు హైవే అంటున్నారు, ఇంకో సైడ్ ఇంకో హైవే అంటున్నారు. ఏ హైవేకి ఆ హైవేకి ఉన్న ప్రత్యేకతలు కొన్ని ఉంటాయి. దేనికి దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి ముంబై హైవేలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా ఆల్రెడీ సాచురేషన్ వచ్చేసిందా? సంగారెడ్డి వరకు చాలా మార్కెట్ పెరిగిపోయింది. అంత రేట్ పెట్టాలా వద్దా? నెక్స్ట్ ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే నిమ్స్ అనే ఒక ప్రాజెక్ట్ చూపిస్తున్నారు. నిమ్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి, జైరాబాద్‌లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, తర్వాత సదాశివపేటలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్‌లో కొంచెం రిటర్న్స్ రావడానికి బావుంది? ఎక్కడ కన్‌స్ట్రక్షన్స్‌కి కొంచెం స్కోప్ ఉంది? ఇన్‌ఫ్రా ఎక్కడ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఎక్కడ కొంచెం అగ్రెసివ్‌గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ కొన్ని మీకు పాయింట్స్ అర్థమయ్యేలాగా చెప్తాను క్లియర్‌గా. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ముంబై హైవే అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్‌గా ఫ్లో ఉండే హైవే. సో ఎప్పుడు రద్దీగా ఉంటది. ఎప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఫుల్ ఉంటది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. అంటే జనాలు ఇక్కడ రెగ్యులర్‌గా వస్తా ఉంటారు, తిరుగుతా ఉంటారు. సెకండ్, ఇక్కడ ఐటీ కారిడార్ మొత్తం ఇక్కడే వచ్చింది. గచ్చిబౌలి నుంచి మొదలుపెడితే పటాన్‌చెరు వరకి ఈ ఏరియా అంతా కూడా బాగా డెవలప్ అయింది. ఐటీ ఒకటి, తర్వాత ఫార్మా ఒకటి బాగా ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ. నెక్స్ట్ కొంచెం ముందుకొస్తే మనకు పటాన్‌చెరు. సో పటాన్‌చెరు నుంచి కొంచెం సంగారెడ్డి వరకు ఏరియాలు బాగా డెవలప్ అయినాయి. ఎక్కడ టచ్ చేసినా మినిమమ్ 30,000 రేంజ్‌లో పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కొన్ని కొన్ని ఏరియాల్లో కొంచెం తక్కువ రేట్‌లో రావచ్చు. డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో సంగారెడ్డి వరకి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం తక్కువ బడ్జెట్‌లో దొరికే ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ బిగ్ మార్కెట్ ఎక్కడ అంటే సదాశివపేట్. సదాశివపేట్ నుంచి ముందుకే ఉన్నాయి. సో సదాశివపేట్ అనేది మెయిన్ సెంటర్ మున్సిపాలిటీ అవ్వడం, అన్ని రకాలుగా మనకు యాక్సెస్ నియర్ బై ఉంటుంది, ఈజీ ఉంటుంది. సో సదాశివపేట్ నుంచి మొదలు పెడితే జహీరాబాద్ వరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇలా. సో సదాశివపేట్ కొంచెం ముందుకెళ్ళగానే బూదేరా, నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. నేను పర్సనల్గా ఏం చెప్తా అంటే 3 to 5 కిలోమీటర్స్ 3 to 5 కిలోమీటర్ రేడియస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరీ లోపల ఎక్కడో 10 కిలోమీటర్లు వెళ్ళిపోవద్దు. సో ఇప్పుడు సదాశివపేట ఈ పెద్దాపూర్ దగ్గర నుంచి రీజనల్ లింక్ రోడ్ వస్తుంది కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా హైవే నుంచి లెఫ్ట్ రైట్ ఒక 5 to 10 కిలోమీటర్ రేడియస్ లోపలే ఉండండి. మరీ లోపల వెళ్ళిపోకండి. మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటే గనక ఇంకొంచెం లోపలికైనా వెళ్ళొచ్చు. కానీ ఓపెన్ ప్లాట్స్ వైపు వెళ్తే గనక ఓన్లీ 5 to 10 కిలోమీటర్ రేడియస్ ఈజ్ ఇనఫ్. అంతవరకు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ మనకి ఎక్కడ ఉందంటే బుదేరా. సో బుదేరా నుంచి కంకోల్ ఈ ఏరియాలు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్నాయి. అంటే టోల్ గేట్కి బిఫోర్, టోల్ గేట్ ఆఫ్టర్ ఈ ఏరియాలంతా కూడా మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తున్నాయంటే ఒకటి జహీరాబాద్, నెక్స్ట్ వచ్చేసి నిమ్స్ అనే ప్రాజెక్ట్. సో ఈ నిమ్స్ అనే ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని ఈ ఏరియాలో కొత్త కొత్త రెసిడెన్షియల్ టౌన్షిప్స్ వస్తున్నాయి. కొంచెం మంచి డెవలప్మెంట్స్తో, మంచి ఎమ్యూనిటీస్తో, ఒక హై క్లాస్, ఒక మంచి ప్రీమియం డెవలప్మెంట్స్తో మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ప్రైజెస్ తీసుకుంటే కనుక హైవే నుంచి లోపలికి వెళ్ళినా కూడా మినిమం 1 CR 1.5 CR పర్ ఎకర్ మినిమం ఉంది. కొంచెం హైవేకి నియర్ బై, టౌన్కి నియర్ బై ఉన్నాయి 2 CR నుంచి 4 CR 6 CRs వరకు ఉంది. డిపెండ్స్ అపాన్ లొకేషన్. సో ఇక్కడ ఏంటంటే ఎకరాలలో కొనాలనుకున్న వాళ్ళకి ఈ ప్రైస్లో ఉన్నాయి. లేదు ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి మినిమం ఎంత ప్రైస్ పెడితే బెస్ట్ అంటే నేను పర్సనల్గా చూసింది ఒక 12,000 నుంచి 16,000 ఇస్ ద బెస్ట్ ప్రైస్. హైవే సైడ్ ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది రేట్. కానీ బెస్ట్ ప్రైస్లో మీరు కొనాలనుకుంటే మాత్రం నా పర్సనల్ సజెషన్ 10 to 12,000 ఈజ్ స్టార్టింగ్ పాయింట్, 16,000 18,000 ఈజ్ మ్యాక్సిమం ప్రైస్. ఈ ప్రైస్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే ఆ ప్రైస్లో అక్కడ మంచి మంచి లేఅవుట్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎక్కడైతే వాక్సన్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి ఫ్రంట్ బ్యాక్ నియర్ బై ఉన్నాయి. తర్వాత కంకోల్ ఆ విలేజ్కి నియర్ బై నిమ్స్ని కనెక్ట్ చేసే రోడ్స్ వస్తున్నాయి. ఇటు మనకి హైవే నుంచి కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి, ప్లస్ డైరెక్ట్ నిమ్స్ నుంచి వచ్చే రోడ్స్, పోయే రోడ్స్ వస్తున్నాయి. సో ఈ రోడ్లను బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. అండ్ మరీ జైరాబాద్ దాటి మరీ ముందుకు వెళ్ళిపోకండి. బిఫోర్ జైరాబాద్ అండ్ జైరాబాద్ సరౌండింగ్ ఒక 5-10 కిలోమీటర్ రేడియస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ రిటర్న్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ముంబై హైవేని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంకొందరు ఏమంటున్నారంటే ఇటు శంకర్పల్లి కావచ్చు, ఇటు గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఇక్కడ సైడ్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ శంకర్పల్లి రావడానికి కూడా రోడ్ యాక్సెస్ ఉంది. ఈ రోడ్లో కొంటున్నారు. మెహతబ్ ఖాన్ కూడా కావచ్చు, ఇటు శంకర్పల్లి కావచ్చు, ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ ఏరియా టు ఏరియా మారిపోతూ ఉంటుంది. అక్కడున్న ప్రైజెస్ అనేది మారిపోతూ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఒక 5 to 10 ఇయర్స్ వెయిట్ చేయగలుగుతాము, కొంచెం మంచి డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర కొనాలంటే నిమ్స్ అనే ఒక్క ప్రాజెక్టే చాలా పెద్దది. ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఫ్యూచర్లో. అది రేపు పొద్దుగాల కాదు,
ఇట్ టేక్ సమ్ టైం. ఆ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యి అక్కడ జనాలు వచ్చి అక్కడ మనకి ఫ్లోటింగ్ నడవాలంటే ఇట్ టేక్ మినిమం 5 to 10 ఇయర్స్. సో ఒక 10 ఇయర్స్ మనం పేషెన్స్తో ఉండగలుగుతామంటే మంచి రిటర్న్స్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో మీకు డబల్ ట్రిపుల్ ప్రైజెస్ పెరిగిపోవు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఖచ్చితంగా అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్, వీటిని బేస్ చేసుకొని పెరుగుతుంది. కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలో మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లానింగ్ ఉన్నా, నేను ఇచ్చే పర్సనల్ గైడెన్స్, పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ ఏరియా నుంచి, హైవే నుంచి 3 to 5 కిలోమీటర్ రేడియస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ ఏరియాలోనే మంచి డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర మినిమం ప్రైస్ 10 నుంచి 18,000 మధ్యలో పెట్టండి. ఆ ప్రైస్లోనే మంచి మంచి ప్రాపర్టీస్ కొనండి. అలా మీరు కొనుక్కొని ఒక 5 నుంచి 10 సంవత్సరాలు హోల్డ్ చేయగలిగితే ఫ్యూచర్ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్ మార్కెట్ అంతా కూడా జహీరాబాద్ టౌను, ఈ టౌన్కి బిఫోర్ ఉన్న కొన్ని ఏరియాలు డెవలప్ అవుతాయి. నిమ్స్ని బేస్ చేసుకొని ఈ ఏరియాలకు మంచి స్కోప్ ఉంది. మళ్ళీ జహీరాబాద్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ కర్ణాటక బార్డర్ స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి కూడా జనాలు వస్తున్నారు, ఇటు హైదరాబాద్ నుంచి కూడా జనాలు వెళ్తున్నారు. అండ్ వెస్ట్ మార్కెట్ అంటేనే ఆల్రెడీ సదాశివపేట్ టచ్ అవుతుంది నియర్లీ డెవలప్మెంట్స్. కాబట్టి ఈ సరౌండింగ్ ఏరియాలు 10 ఇయర్స్లో ఫ్యూచర్ గ్రోత్కి అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది. సో మీరు ముంబై హైవేలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా మేము గైడ్ చేస్తాం. 950-268-2042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.